వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ జిన్పింగ్ సమావేశం ఎఫెక్ట్, టారిఫ్ పై చైనా కీలక నిర్ణయం, అదనపు 24% సుంకాల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటన. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు, భారత జట్టు అద్భుతమైన పునరాగమనం చేసిందని ప్రశంస. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ సమ్మిట్, పాల్గొననున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీహార్లో కొనసాగనున్న పోలింగ్, బార్లు తీరిన ఓటర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుంది. యూసఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఖరీఫ్ లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం, స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం, కుటుంబీ ప్రభుత్వ తీరుపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఆయన పేరు వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శలు. ముంతా తుఫానుతో రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు, క్రికెట్ మ్యాచ్లు చూస్తూ లోకేష్ వినోదం, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, జట్టులోకి తిరిగొచ్చిన రిషబ్ పంత్. నవంబర్ 14 నుంచి తొలి టెస్ట్, నవంబర్ 22 నుంచి రెండో టెస్ట్. కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ 173వ చిత్రం, బాలీవుడ్ లో అల్టిమేట్ ప్రాజెక్ట్, 50 ఏళ్లు స్నేహానికి గుర్తుగా ఈ చారిత్రాత్మక కలయిక. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొంత సద్దుమణిగింది. ఈ క్రమంలో సుంకాలను తగ్గించే దిశగా రెండు దేశాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికా వస్తువులపై అదనంగా ఉన్న 24% సుంకాల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ పొడిగింపు 1 సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. అయితే 10% టారిఫ్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. గత నెల చివరిలో దక్షిణ కొరియా వేదికగా జరిగిన ట్రంప్ జిన్పింగ్ భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ట్రంప్ మాట్లాడుతూ ఆ భేటీ అద్భుతంగా జరిగిందని, సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఫెంటానిల్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల రవాణాకు అడ్డుకునేందుకు జిన్పింగ్ కృషి చేస్తారని విశ్వసిస్తున్నామని, అందుకే ఫెంటానిల్ సుంకాలను 20% నుంచి 10%కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన జట్టు సభ్యులను అభినందించారు. వరుసగా 3 ఓటముల తర్వాత భారత జట్టు అద్భుతమైన పునరాగమనం చేసిందని ఆయన కొనియాడారు. మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు జట్టు సభ్యులు సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రపంచ కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా నమో అని సంకేతం చేసిన టీమిండియా జెర్సీని ప్రధానికి మహిళా జట్టు బహుకరించింది. 2017 ప్రపంచ కప్ ఫైనల్లో భారత చివరి వరకు పోరాడి ఓడింది. నాడు రన్నరప్ తో సరిపెట్టుకుంది. అప్పుడు మిథాలీ రాజ్ నేతృత్వంలో భారత జట్టు ప్రధానిని కలిసింది. ఈ విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీకి ప్రపంచ కప్ ను అందించారు. बहुत बड़ा आज का दिन है, देव दिवाली भी है और गुरुपुरब भी है, तो बड़ा महत्वपूर्ण दिवस है. हैप्पी गुरुपुरब सर. आप सबको बहुत शुभकामनाएं. Honorable Prime Minister, thank you very much. We feel honored and privileged coming here. जस्ट एक कैंपेन के बारे में बताऊंगा जो इन्होंने कमाल कर दिया. इन लड़कियों ने, देश की बेटियों ने कमाल कर दिया. 2 साल से लगे हैं सर. मेहनत इतनी की है, कमाल की मेहनत की है इन्होंने. हर प्रैक्टिस सेशन में उतनी ही इंटेंसिटी से खेले, हर प्रैक्टिस सेशन में उतनी ही एनर्जी से उतरे ग्राउंड में. यही कहूँगा कि इनकी मेहनत रंग लाई. सर, मुझे अभी भी याद है कि जब हम 2017 में आपको मिले थे, उस टाइम हम ट्रॉफी के साथ नहीं आए थे, लेकिन ये हमारे लिए बहुत ऑनर की बात है कि इस बार हम आपको जिसके लिए हम इतने सालों से मेहनत कर रहे हैं वो ट्रॉफी यहाँ पे लेकर आ पाए, और आपने आज हमारी खुशी वो 2 गुना और ज़्यादा बढ़ा दी है, और हमारे लिए ये बहुत ऑनर की बात है. और अभी हमारा यही एम है कि हम फ्यूचर में आपको बार बार मिले और बार बार आपके साथ टीम के साथ फोटोज खिंचाते रहे. नहीं, सचमुच में आप लोगों ने बहुत बड़ा काम किया है और भारत में क्रिकेट एक खेल नहीं है, एक प्रकार से भारत के लोगों की जिंदगी बन गया है. और क्रिकेट में अच्छा होता है तो भारत अच्छा फील करता है, और क्रिकेट में थोड़ा सा भी इधर होगा तो पूरा भारत हिल जाता है. आपको भी जब 3 मैच लगातार हारे तो जो ट्रोलिंग सहना है, और जिस प्रकार से आपके ఢిల్లీలో జరుగుతున్న ఇండియా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ పట్ల గణనీయమైన ఆసక్తి ఉన్న మరియు ఉత్సాహాన్ని గమనించానని అన్నారు. ప్రపంచ వాటాదారులు మరియు అంతర్జాతీయ సంస్థలు సమిష్టిగా విమానయాన రంగాన్ని డీకార్బనైజ్ చేయడంపై దృష్టి సారిస్తున్న సమయంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. Because this is the time where globally and all the international organizations are collectively thinking about how to decarbonize this whole aviation sector, and one strong player in this is the SAF, Sustainable Aviation Fuel, and India has the opportunity to take lead here with the kind of production facilities it has and the kind of feedstock availability and the raw material availability it has. SAF, we can make sure that India becomes the #1 SAF producer in the whole world, not only meeting the domestic demand but the international demand also. We can export SAF from India. So what we need right now is a strong and robust policy, and I can happily say that Ministry is working on the SAF policy, and we would be engaging with the necessary stakeholders and very soon be launching the SAF policy so that the industry and the global industry, everyone knows what India is trying to do in this SAF moment. And already we have India's Cotecna has been certified as the certifying agency for SAF, so that is a great advancement that we have. And Indian Oil's Panipat refinery started producing SAF also as a certified factory. So we are making significant strides in this, and what we are also trying to do is bring in all the necessary stakeholders. Like I said, for the SAF policy which we are trying to work, we need to do a couple of more consultations. We have ICAO, International Civil Aviation Organization, also doing a specific study in India regarding the SAF, and they have released one report. And today in this SAF summit, KPMG, FICCI, Airbus, they have all studied this SAF together, and they have released one report. So all these things are going to help us and reach our mandate. India has a mandate for Corsia Civil Aviation, which is 1% blending in its international travel. బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు.
18 జిల్లాల పరిధిలో 121 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. 1314 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత పోలింగ్ కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాగర్ బంధన్ నుంచి ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సిపిఐ ఎంఎల్ 14 చోట్ల పోటీలో ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో బరిలో ఉన్నారు. తొలి విడతలో తేజస్వి యాదవ్ తో పాటు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు భారీ క్యూ లైన్లను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు. देखिए, पहले चरण का मतदान है. सबसे पहले तो मैं तमाम मतदाता भाइयों साथियों से आग्रह करूंगा कि अपने सबसे बड़े अधिकार मताधिकार का इस्तेमाल ज़रूर करें. जिसके भी पक्ष में करना है, जिस पे भी आपको विश्वास है, जो भी लगता है आपको कि आपके भविष्य के लिए उनका नेतृत्व सही रहेगा, उनको आप चुनने का काम ज़रूर करें. घर से ज़रूर निकलें. मैं तो चाहूँगा कि एक रिकॉर्ड क्रिएट हो. मैक्सिमम हाईएस्ट पोल हमारा राज्य आज के दिन करे, पहले चरण के मतदान के दिन करे. मैं खुद अपना वोट करने जा रहा हूँ. मैं खुद अपने मताधिकार का इस्तेमाल करने अपने गांव शहर बनने जा रहा हूँ. ऐसे में सबसे आग्रह है कि हर कोई घर से निकले और वोट जरूर करे. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలో భాగంగా యూసఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి పాలకులు సినీ ప్రముఖులతో సావాసం చేస్తే తాము సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తారని అన్నారు. గత 10 ఏళ్లలో సినీ కార్మికుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ కార్మికుల సమస్యలు తీరుస్తూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేయలేని అభివృద్ధి నేడు ప్రజాపాలనతో సాధ్యం చేస్తున్నామని, కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే సినీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే. కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే. వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల బతుకుల గురించి, సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేటీఆర్ మాట్లాడలే. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్ తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిండ్రు, ఈ నియోజకవర్గంలోనే కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత 14,239 రేషన్ కార్డులు. కుటుంబీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతులకు నిజమైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని ఆయన వెల్లడించారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 12,200 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని, 16,700 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 6 కోట్ల
గోతాలను అందుబాటులో ఉంచామన్నారు. కొత్తగా మీరు మొబైల్ కిట్స్ చూసారా? చూడలేదేమో, ఒకటి తీసుకొస్తారమ్మా ఎవరన్నా? అది వైజాగ్లో లాంచ్ చేశాను మొన్న, మీరు చూసారో లేదో, ఒక 15 రోజులు అయింది. సో ఇదేంటంటే పీడిఎస్ రైస్ విషయంలో గతంలో మేము ఒక శాంపుల్ సీజ్ చేసి ల్యాబ్కి పంపించి రిపోర్ట్ వచ్చే వరకు వారం పట్టేది. సో దాన్ని మా సిబ్బంది చాలా బాగా దాన్ని స్టడీ చేసి ఒక అద్భుతమైన మొబైల్ కిట్ తీసుకొచ్చారు. ఒక 700 రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసాం మా అధికారులందరికీ కూడా. వితిన్ 5 minutes నిర్ధారించవచ్చు అది పీడిఎస్ రైసా కాదా అనేది. సో ఎక్కడైతే అనుమానం వచ్చి మేము ఒక వెహికల్ టెస్టింగ్కి పెట్టామో ఇమీడియట్గా దాని శాంపుల్ తీసుకుని వీ కెన్ చెక్ అండ్ కమ్ బ్యాక్ అనమాట, సీజ్ చేయొచ్చు ఇమీడియట్గా. సో ఆ విధంగా ఆ మార్పు కూడా తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో ఈ మొబైల్ కిట్ ఉపయోగపడుతుంది. ఐ జస్ట్ షో యూ వెల్. సీజర్స్ తగ్గినాయని మీరు అనుకుంటున్నారు, చాలా 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 పకడ్బందీగా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై కాంగ్రెస్ అభివృద్ధికి చర్చకు సిద్ధమా? జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీ భవన్ ఎక్కడికి రమన్నా వస్తామని చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రేవంత్ సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ శానిటేషన్ సమస్య అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి, అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ 400 భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది, ఒక సర్వే చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తేయడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోతే నష్టం అంచనాకు క్షేత్రస్థాయిలో కనీసం పర్యటించలేదని ఆక్షేపించారు. పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ₹1 పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన తెస్తున్న అప్పంతా ఏమవుతుందని నిలదీశారు. కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్న బొత్స సత్యనారాయణ శాంతి భద్రతల పర్యవేక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. ప్రభుత్వ విధానం ఉంటే ఎవరి పార్టీ పాలసీ ఆల్ది, ఎవరి ప్రభుత్వం పాలసీ ఆల్ది. మా ప్రభుత్వ పాలసీ మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అండగా ఉంటూ వాళ్ళ ఇంటి ముందుకే డోర్ స్టెప్కే అన్ని ఇవ్వాలనేది మా ప్రభుత్వ విధానం. మీ ప్రభుత్వ విధానం అది కాదు. మీ ప్రభుత్వ విధానం వచ్చి రైతు ఇన్సూరెన్స్ రైతే కట్టుకోవాలి, రైతు తాలూకు కావాల్సిన ఎరువులు వచ్చి బ్లాక్లో నుంచి వెళ్ళి అక్కడ షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకు వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే పిఎస్ఎల్కి వెళ్ళి పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. అది మీ ప్రభుత్వ విధానం. ఓకే, దానివల్ల అందరూ మేలు జరుగుతుందా? మా ప్రభుత్వ విధానం. దాంతోపాటు విద్యా, వైద్యం మా ప్రధానం మాకు. అందుకే కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకొచ్చాం. నాడు నేను పెట్టినా, లేదు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినా,
లేదు సిబిఎస్ సిలబస్ పెట్టినా, లేదు ఏతో జెనీవాతో మాట్లాడుతూ వాళ్ళ తాలూకా ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి ఆ కార్యక్రమం చేద్దామని చేసినా, లేదు టోపులు పెట్టినా, అవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. లేదు మధ్యాహ్నం భోజనం వచ్చి రోజుకో మెనూ పెట్టి పిల్లలకి పౌష్టికమైన ఆహారం పెట్టినా, లేదు ఐరన్ కంటిని పెరగడానికి వచ్చి మార్నింగ్ వచ్చి వాళ్ళకి మధ్యాహ్నం రాగిజావ పెట్టినా, ఇవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. మీ ప్రభుత్వ విధానం మీది. ఇవన్నీ అక్కలేదు, సిబిఎస్ అక్కలేదు, ఇంగ్లీష్ మీడియం అక్కలేదు, లేదా ఏ అయితే ఈ కోచ్ అక్కలేదు, టోపీలు అక్కలేదు, అది మీ విధానం మీది. మీరు చేసుకుని అడుగుతాను. నష్టపోయేది ఎవరో ప్రజలు విద్యార్థి ఏది కావాలో అది ఆలోచించి అడగండి. వాళ్ళకి ఒక క్వశ్చన్ పంపించండి, ఈ విధానం కావాలా వద్దా ఇవి అడిగి అది చేయండి. అధికారం ఒకసారి వచ్చిందని నేను కూర్చొని నా ఇష్టారాజ్యంగా చేస్తానంటే అది కాదు, ధర్మం కాదు. నష్టపోద్ది, సమాజం నష్టపోద్ది, రాబోయే తరాలకు నష్టం వస్తుంది. నాకు అధికారం ఉంది కదా అని మెడికల్ కాలేజ్ వచ్చి ప్రైవేట్ కాలేజ్ చేస్తూ వైద్యం వచ్చి మార్కెట్లో అమ్మేస్తానంటే మంచిది కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఈ రోజు ఆయన పేరు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం పట్టణంలో ఎన్టీఆర్ అతిపెగ్ర విగ్రహం పెట్టించి ఆయన చరిత్ర మొత్తం అక్కడ లిఖించి ప్రజలకు తెలిసేలా చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకోవటం లేదు, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఆయన విగ్రహం పెడతామని మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీ రామారావు గారు విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిండా? ఒక పెద్ద మనిషి అయితే 3 సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే. ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినాం. అదేవిధంగా చూసినట్టయితే ఖమ్మంలో కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి 60 ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మంలో కూడా పెట్టాం. ఆ రోజున నేను ఎంపీగా ఉన్నాను, పువ్వాడ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా కూడా మన ఖమ్మం నడిబడ్డులు ఉండాలని చెప్పేసి 60 ఫీట్ల విగ్రహం పెట్టాం. బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం. వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా రాశాం. అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇక్కడ మట్టుకి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. 4సారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ వ్యవసాయం దండగా అనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారని, ఆయన పాలన చూస్తే ఎవరికైనా అదే అర్థమవుతుందని వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 60% పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సమస్యలు పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. ముంతా తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటే చంద్రబాబు విదేశీ పర్యటనకు, నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూడటానికి దేశ విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ అంటారు, లేదా గవర్నెన్స్ అంటారు. మరి రియల్ టైం గవర్నెన్స్ కి కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ రోజు ఏకాదశి పర్వదినమే అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. వెంటనే మీరేమన్నారు? మంత్రి గారు వచ్చి అది ప్రైవేటు దేవాలయం అన్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ప్రజల పట్ల ఎంత చులకన భావం. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ప్రభుత్వం. మీ దగ్గర అధికారం ఉంది, యంత్రాంగం ఉంది. ఎందుకు ఇచ్చారు ప్రజలు మీకు అధికారం? ఈ యంత్రాంగాన్ని మీరు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కాదా? మరి అక్కడే మీరు దొరికిపోయారు కదా. ప్రైవేట్ ఆలయం అని ఆ ముసలాయన్ని 95 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశామనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. మరి మీరు బాధ్యత వహించిన తిరుమలలో 6 చనిపోయినా, మీరు బాధ్యత వహించిన సింహాచల క్షేత్రంలో 7 చనిపోయినా, అక్కడేమో తిరుమలలో చైర్మన్ గారా లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్న మరి అరెస్ట్ చేయలేదు. ఇక్కడ సింహాచల క్షేత్రంలో
అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అరెస్ట్ చేయలేదు. ఆ బందోబస్తు చూసినటువంటి ఎవరైతే ఆ స్కీమ్స్ వేశారో ఆ నాయకుల్ని అరెస్ట్ చేయలేదు. ఇది ఏమిటి అసలు? ఈ పాలనకి ఏమన్నా ఒక డైరెక్షన్ ఉందా, లేకపోతే డైవర్షన్ కోసమే రాజకీయమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరిగితే ప్రజలు ఈ చట్టాల మీద ఎందుకు గౌరవించుకుంటారు, గౌరవంతో మసులుతారనేటువంటిది ఆలోచించమని. మీ రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడ మీరు తుఫాన్ని పంపించేసిన చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ లేకపోతే టీవీ5 ఆ యాజమాన్యాలు ఈటీవీ వారందరికీ కూడా తుఫాన్నే సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి పంపించేసిన ఈ నాయకుడు మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ ఆ తొమ్మండగర మరణాలను ఎందుకు ఆపలేకపోయారు? దానికి మళ్ళీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇలా జరుగుతూ ఉంటాయి. కుంభమేళాల్లో జరగలేదా, లేకపోతే పుష్కరాల్లో జరగలేదా, లేకపోతే ఏదో రాష్ట్రంలో జరగలేదా? అది కాదండి, మీరు బాధ్యతగా వ్యవహరించని కారణం చేత జరిగిన దాని మీద ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రాగా అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి కోల్కతాలో, రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనుంది. ఇంగ్లాండ్తో జులైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాదం ఫ్రాక్చర్ కావడంతో పంత్ జట్టుకు దూరమయ్యాడు. వెస్టిండీస్తో జరిగిన సిరీస్ లో కూడా అతను అందుబాటులో లేడు. అయితే ఇటీవలే సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో జరిగిన 4 రోజుల మ్యాచ్ లో ఇండియా ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి పంత్ తన ఫిట్నెస్ ను నిరూపించుకున్నాడు. ఆ మ్యాచ్ తో రెండో ఇన్నింగ్స్ లో 90% పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సెలెక్టర్లు అతడిని తిరిగి జట్టులోకి ఎంపిక చేశారు. పంత్ రాకతో ఎన్ జగదీష్ కు జట్టులో స్థానం దక్కలేదు. పంత్ తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. తమిళ చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వెండితెరపై తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ ఇప్పుడు కొత్త పాత్రల్లో చేతులు కలపనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా ఓ భారీ చిత్రం రాబోతుంది. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనున్నట్లు సంచలన ప్రకటన వెలువడింది. రజనీకాంత్ 173వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక మ్యాగ్నమ్ ఓపస్ చిత్రమని కమల్ హాసన్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించిన ఆయన తన స్నేహితుడు రజనీకాంత్ తో దిగిన ఫోటోను పంచుకున్నారు. తమ స్నేహాన్ని వర్ణిస్తూ ఓ తమిళ కవితను కూడా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాలో ఇద్దరు మహోన్నత శక్తులను ఈ ప్రాజెక్ట్ ఏకం చేయడమే కాకుండా కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య ఉన్న 5 దశాబ్దాల స్నేహానికి, సోదర భావానికి ఇది నిదర్శనం. వారి బంధం ఎందరో కళాకారులకు స్ఫూర్తినిస్తుంది ఉంది అని రాజ్ కమల్ ఫిలిమ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తమ సంస్థ 44 ఏళ్లుగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ జిన్పింగ్ సమావేశం ఎఫెక్ట్, టారిఫ్ పై చైనా కీలక నిర్ణయం, అదనపు 24% సుంకాల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటన. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు, భారత జట్టు అద్భుతమైన పునరాగమనం చేసిందని ప్రశంస. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ సమ్మిట్, పాల్గొననున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీహార్లో కొనసాగనున్న పోలింగ్, బార్లు తీరిన ఓటర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుంది. యూసఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఖరీఫ్ లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం, స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్.
బీఆర్ఎస్ కాంగ్రెస్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. విపత్తులు వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం. కుటుంబీ ప్రభుత్వ తీరుపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఆయన పేరు వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శలు. ముంతా తుఫానుతో రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు. క్రికెట్ మ్యాచ్లు చూస్తూ లోకేష్ వినోదం. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్. జట్టులోకి తిరిగొచ్చిన రిషబ్ పంత్. నవంబర్ 14 నుంచి తొలి టెస్ట్, నవంబర్ 22 నుంచి రెండో టెస్ట్. కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ 173వ చిత్రం. బాలీవుడ్ లో అల్టిమేట్ ప్రాజెక్ట్. 50 ఏళ్లు స్నేహానికి గుర్తుగా ఈ చారిత్రాత్మక కలయిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.